సాహో టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీసీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అల్టిమేటం. కార్యకర్తలను రాత్రిలోపు విడిచిపెట్టుకుంటే జగన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తానన్న షర్మిల. గంజాయి విక్రేతల ముఠాపై పోలీసుల ఉక్కుపాదం. 7 గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసిన గుంతకల్లు అంటౌన్ పోలీసులు. బీజేపీతోనే సమగ్ర అభివృద్ధి, సంక్షేమం అంటేనే నరేంద్ర మోదీ, అభివృద్ధి అంటేనే బీజేపీ సర్కార్ తెలియజేసిన బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. మనం సిద్ధం అంటుంటే బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేరంటున్నారు. ఒంగోలు సభలో ప్రసంగించిన సీఎం జగన్. విజయ్ సంకల్ప యాత్రలో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ముక్కికూడలి చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీమతి డి కరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బండారు శాంతికుమార్, బండారు శృతి, శ్రీవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాగూరావు నానమాజీ, పద్మజారెడ్డి, మహేందర్ రెడ్డి, వెంకటేష్ గుప్తా తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన విజయ్ సంకల్ప యాత్రలో భాగంగా తెలంగాణలో 5 యాత్రలు జరగనున్నాయని, ఇందులో వేలాదిగా ప్రజలు, యువత, రైతులు తరలివస్తున్నారని అన్నారు. ఇక దేశాభివృద్ధి, అణగారిన వర్గాల అభివృద్ధి మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. సరే, రాముడు గానే పుట్టిన గ్యారెంటీ అడుగుతున్నావు కదా, నువ్వు మీ అమ్మ పుట్టిన గ్యారెంటీ ఏంటని నేను అడగాల లేదా? కేసీఆర్ని గజగజ వణికించి ఫామ్ హౌస్లో పెట్టుకోవాలని నేను. కేసీఆర్ ఏమంటాడా అప్పుడే కనబడ ఇప్పుడు కనబడతా ఆడు వాళ్ళతో సంపుతాడు పంటాడు. రేపు ఎల్లుండి ఢిల్లీ పోతాడా? ఎందుకో తెలుసా? ఎందుకే కొత్త కొన్ని మందు బాటిల్ ఏం చేస్తాయంటే, ఈ విదేశాలకెళ్ళి మందు బాటిల్ వస్తాయక ఆ మందు బాటిల్ కొన్ని ప్రాంతాలని అమ్మాలి, వెనకడ అమ్మరాదు. అంత కేసు పెడతారు. ఒకటి జాతీయ ఉపాధ్యక్షురాలు మన డికే అన్నమ్మ గారు, రెండవది జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఎంపీ గారు, జితేందర్ రెడ్డి జాతీయ కార్యవర్గ సమితి చరిత్రలో మొదటిసారి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా ఇలవేల్పులుగా సబండ వర్గాల చేత పూజలు అందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారం వెళ్లి సమ్మక్క సారలమ్మ తల్లును దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించడం జరిగింది. నిలువెత్తు బంగారం తులాభారంతో మొక్కులు చెల్లించడం జరిగింది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆడబిడ్డల జాతరగా తెలంగాణ కుంభమేళాలుగా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వనదేవతలను ప్రార్థించడం జరిగింది. సంవత్సరాల సంది కూడా నేను సమ్మక్క సారక్క జాతరకు వస్తున్నా. ఇక్కడ వచ్చినప్పుడల్లా ఇక్కడ మొక్కితే నాకు మెడికల్ కాలేజీలో వచ్చింది. అదే మాదిరిగా ఇక్కడ మొక్కితే ఎంపీ అయినా, నేను ఇక్కడ మొక్కితే ఎమ్మెల్యే మినిస్టర్ కూడా అయినా, మళ్ళీ కూడా ఎమ్మెల్యే అయినా అని ఆ సమ్మక్క సారక్క దేవుళ్ళకి ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చిన చాలా సంతోషం అనిపించింది. మనం సిద్ధమంటుంటే బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేరంటున్నారని సీఎం జగన్ అన్నారు. ఎన్నికలు జరుగుతున్న ఈ సంగ్రామంలో మనం సిద్ధమంటుంటే మరొక వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేరు అంటుంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళామే బాయ్ బాయ్ బాబు అంటూ పంచ్ డైలాగులు వస్తున్నాయి. ఇలాంటి చంద్రబాబును ఎవరూ సమర్థించడం లేదు. కానీ ఇలాంటి బాబును ఏనాడు ఏపీలో లేనివారు, రాష్ట్రానికి రానివారు, వారి సొంత ఊరు తెలియని వారు, వారికి ఇక్కడ ఓటే లేని వారు మాత్రమే, నాన్ రెసిడెంట్లు మాత్రమే చంద్రబాబును సమర్థిస్తున్నారు. నాకు నాన్ రెసిడెంట్ మద్దతు
మద్దతు లేదు, పచ్చ మీడియా మద్దతు లేదు, దత్తపుత్రుడి మద్దతు లేదు. అలాగే మీకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం నా బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని కోరుతున్నారు సీఎం జగన్. ఎన్నికలు జరుగుతా ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు, చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి. కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థిస్తున్నారు అని అంటే ఏనాడు ఏపీలో లేనివారు, ఏపీకి రానివారు, వారి సొంత ఊరు ఏదంటే ఎవరికి తెలియని వారు, వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు, ఇక్కడ మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం దీనికి అలవాటు పడిన వారు మాత్రమే, అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతులపై హర్యానా బీజేపీ ప్రభుత్వం కాల్పులు జరిపించి శుభకిరణ్ సింగ్ అనే రైతును పొట్టను పెట్టుకున్నందుకు హర్యానా ముఖ్యమంత్రి ఎమిల్ ఖట్టర్ నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రైతులపై కాల్పులు, హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా నేడు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే జరిగింది. దీనిలో భాగంగా విశాఖ జిల్లాలో జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బ్లాక్ డే కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతులు సుభిక్షంగా ఉండాలన్నారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతులు అప్పులు, అవమానాలు పాలై ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నేడు దేశంలో నెలకొనడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ విధానాలే కారణమన్నారు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతును బీజేపీ బలి తీసుకుంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం గతంలో 500 రైతు సంఘాలతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారంగా రైతుల పట్ల గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పినది ఒప్పందం తాలూకా ఉద్దేశం. సంవత్సరం దాటినా సరే కేంద్ర ప్రభుత్వం ఒప్పందాన్ని అమలు చేయకపోవడంతో రైతులు హర్యానా మీదుగా చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలిపించారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా చేసినటువంటి పని. దీని కూడా సహితమైపోయింది ప్రభుత్వం. హర్యానా బీజేపీ ప్రభుత్వం రైతుల మీద కాపులు తగబడింది. సింగ్ అనేటువంటి ఒక యువ రైతులు బలి తీసుకుంది. అలాగే రైతు ఉద్యమాన్ని రక్తపుటారులో పారడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటే ఇంతవరకు కేంద్రం నోరు మెత్తడం లేదు, మోడీ నోరు మెత్తడం లేదు. ఈ హత్య చేస్తున్నటువంటి హత్యకు పాల్పడినటువంటి అధికారం మీద 302 సెక్షన్ ప్రకారంగా కేసు నమోదు చేసి సిట్టింగ్ జడ్జి సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే రైతు తమ ప్రాణాలు కోల్పోయాడో ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సోమరాజు గారికి మోడీ గారు భారతరత్న అవార్డు ఇచ్చారు. ఆయన ఏం చెప్పారు? ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతాంగం, వ్యవసాయ రంగం బాగుండాలని ఆయన కోరాడు. ఆ జీవితాన్ని కూడా కృషి చేశారు ఆయన. అందుకే భారతరత్న మీరు ఇచ్చారు. అదే సోమరాజు కంటే ఏ సవాల్ చేసింది? రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పంటలు పెట్టుబడి పడిపోయింది, కేంద్ర ప్రభుత్వాలు రైతులు తగ్గించేస్తున్నారు. కాబట్టి రైతులు అప్పులు పాలై అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలు ఆపాలని చెప్పారంటే రైతుల కుటుంబ శ్రమ, పెట్టుబడి దీనికి అదనంగా 50% కలిపి రైతుల పాటు గిట్టుబాటు కల్పించాలని చెప్పి సోమరాజు కమిటీ సిఫార్సు చేసింది. మీకు ఏమాత్రం సోమరాజు మీకు గౌరవం ఉంటే ఆయన చేసిన సిఫార్సులను వెంట అమలు చేయండి, రైతుల పాటు గిట్టుబాటు కల్పించాల్సి డిమాండ్ చేస్తున్నాం. అలా కాకుండా మేము మాత్రం హత్యలు చేసుకుంటూ పోతాం, నరమానం చేస్తామని చెప్పారంటే ఖచ్చితంగా ప్రజాధికారి కూడా అవకాశం వస్తుంది. మీ సైడ్ బుద్ధి చెప్తారు, మీ హత్య రాజకీయాన్ని సముద్రంలో కలుపుతారని చెప్పి మీతో హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎన్జీఓస్ కార్యాలయంలో అంతర్జాతీయ మాతృదినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రముఖ కవి కళారత్న డాక్టర్ బికి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి సమ్మేళనం ప్రముఖ కవి పి శ్రీనివాస్ గౌడ్ రాసిన
మార్జినోళ్ల కథల సంపుటి పరిచయం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశ్రాంత మైన్స్ డైరెక్టర్ డాక్టర్ విడి రాజగోపాల్, తెలంగాణ రచయితల సంఘ అధ్యక్షులు డాక్టర్ నాలేశ్వరం శంకర్, విమలా సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జల్దీ విద్యాధర్, శ్రీశ్రీ కళావేదిక జాతీయ ఉపాధ్యక్షులు గుత్తాహరి, ఎన్జిఓ నెట్వర్క్ కోఆర్డినేటర్ పద్మశ్రీలత తదితరులతో పాటు పలువురు కవులు పాల్గొన్నారు. మాతృభాష ప్రాధాన్యాన్ని, మార్జినోళ్ల కథల గొప్పతనాన్ని వక్తలు కొనియాడారు. సభాధ్యక్షులు ఆత్మీయులు బిక్కి కృష్ణ గారు, ఈ సభకు అతిథిగా వచ్చిన ఆత్మీయులు డాక్టర్ విడి రాజగోపాల్ గారు, నాళేశ్వరం శంకరం గారు, గుత్తహరి గారు, నేను గుర్తున్నాను. నేను మా ఊరి అనంతపురం, అందుకని గుర్తున్నాను. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. లయన్ అరిగిపూడి విజయ్ కుమార్ గారు నాకు చాలా ఇష్టం. ఆయన ఎందుకో నేను కనపడ్డప్పుడల్లా మాంగారు అంటుండేవాడు. మాంగారు అంటాడే ఎట్లా ఇది అని నాకు ఈ బంధుత్వం ఏమైనా ఉందని ఆలోచన చేస్తే బంధుత్వం ఏం లేదు. ఒకరోజు అడిగా, మాంగారు అనడం నాకు బాగానే ఉంది, ఏమిటి మాంగారు అంటే మీ ఉద్దేశం అని అడిగా. పెద్దవాళ్ళని మాంగారు అంటే బాగుంటుంది కదా అన్నాడు. బాగానే ఉంటుందని. మీరు ఒక కావ్యకర్ణి నాకు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అన్నాడు. ఈయన మనసులో ఇది ఉంది అని నాకు అప్పుడు అర్థమైంది. అట్లా చాలా ప్రేమగా ఉండే ఆయన, చాలా దానంలో ఎంత తిరుగులేనటువంటి మనిషి. ఈ సంస్థ నడపడం ఎన్జిఓ నెట్వర్క్, ఇండియన్ లిటరేచర్ ట్రాన్స్లేషన్ ఫౌండేషను, ఈ రెండింటిని నేను నడపడం చాలా గొప్ప విషయం. అందుకు విజయ్ కుమార్ గారిని, ఆయనకి చేదోడు వాదోడుగా ఉండే గొప్ప సాహితీమూర్తి, గొప్ప సాహసి, గొప్ప సహృదయుడు, కవుల్ని రచయితల్ని తయారు చేయాలని పూనుకున్న పెద్ద ఉద్యమకారుడు, గొప్ప సాహిత్యాన్ని సృష్టించిన వ్యక్తి కృష్ణ తలపెట్టడం వల్ల నాకు చాలా సంతోషమైనటువంటి సంగతి. వీళ్ళిద్దరూ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ నా అభినందనలు. ఇవాళ రాజగోపాల్ గారిని ఇక్కడ చూసి నేను చాలా సంతోషించా. ఆయన వస్తారో రారో అని అనుకున్నాను. ఆయన వచ్చింది చూస్తే నాకు చాలా సంతోషమైంది. ఆయన చదివిన 2 కవితలు నాకు బాగా ఇష్టమైనవి, బాగా చదివారు. అక్షరం కవిని చూస్తే, కవి అంటే ప్రియం నాకు, ఇతరులంటే భయం నాకు అని కవి అక్షరం అంటుంది అన్న మాట ఇప్పుడు చదివిన మాటల్లో చాలా బాగా రాస్తున్నారు ఈయన అని నాకు సంతోషమైంది. ఈయనకి భూమి మీద, రైతు మీద, పొలాల మీద, పల్లెల మీద, పల్లెల్లో ఉండే సామాన్యుల మీద విశేషమైనటువంటి ప్రేమ ఉంది. వాళ్ళ కోసం ఏమన్నా చేద్దాం అన్నటువంటి ఆసక్తి, తాపత్రయం ఉన్నాయి. పదవి విరమణం చేసిన తర్వాత, పదవి విరమణం దాకా క్షణం తీరికలేని ఉద్యోగంలో ఉన్న ఆయన పదవి విరమణం చేసిన తర్వాత సాహిత్యాన్ని హృదయ సందేశంగా పెట్టుకొని దాన్ని సమాజానికి అందిద్దాము అని మంచి సంకల్పంతో ఉన్నారు. అంతేకాకుండా సాహిత్య సభలు నిర్వహిస్తున్నారు, కవుల్ని ప్రోత్సహిస్తున్నారు, కవిత్వం రాయిస్తున్నారు, కవిత్వాన్ని ముద్రిస్తున్నారు. ఆ ముద్రణైన వెంటనే సభ పెడుతున్నారు, ఆ సభలో వాళ్ళకి సన్మానం చేస్తున్నారు. నిరంతరం ఆయన రైతు అంటే ఇష్టం కదా, రైతు పొలం పండించినట్టుగానే ఈ రాజగోపాల్ గారు కవులను పండిస్తున్నాడు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్ట్ చేసిన మా కార్యకర్తలు 10,000 మందిని రాత్రి లోపల విడిచిపెట్టకుంటే రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను రేపు జగన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తా అన్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ రిలీజ్ చేయండి. ఇంకొన్ని గంటల లోపల వాళ్ళు వాళ్ళ ఇళ్లకు రాకపోతే సాయంత్రం వరకు చూస్తాము. మా వాళ్ళని అరెస్ట్ చేసిన 10,000 మంది చేయకపోతే రేపు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్
పార్టీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ గార్డెన్ తో సహా ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేస్తాం. రాత్రి కల్లా మా వాళ్ళు ఎక్కడికక్కడే వాళ్ళ ఇళ్లకు చేరాలి, లేకపోతే రేపు పొద్దున ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. థ్యాంక్ యూ. గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై ప్రత్యేక నిఘా వేయాలని జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్ ఆదేశాలు జారీ చేశారు. గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో గుంతకల్లు 1 టౌన్ సిఐ రామసుబ్బయ్య ఆధ్వర్యంలో సిబ్బంది మూర్తి, లక్ష్మీనారాయణ, శివ, రమేష్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రత్యేక నిఘా వేశారు. ఇక పక్కా రాబడిన సమాచారంతో షికారి నాగు, నరసప్ప, నిస్సార్ అహ్మద్, మేకల ప్రసాద్, షికారి మంజులాలను ఈరోజు ఉదయం గుంతకల్లు షికారు కాలనీ సమీపంలో అరెస్ట్ చేశారు. అనంతరం ఎర్రతోట లక్ష్మణ, పోయింటి ఈరన్నలు గుంతకల్లులోని ఆలూరు రోడ్లో పట్టుకున్నారు. గంజాయి విక్రేతల ముఠాను పట్టుకున్న గుంతకల్లు 1 టౌన్ సిఐ రామసుబ్బయ్య ఆధ్వర్యంలో సిబ్బంది మూర్తి, లక్ష్మీనారాయణ, శివ, రమేష్ల బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. నలుగురు మన అనంతపురంకు సంబంధించిన వారు, అదేవిధంగా వీళ్ళ నలుగురు కూడా ఒక 3 వ్యక్తులు కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్నారన్నది గుర్తించి వాళ్ళని కూడా అదుపులో తీసుకొని ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాము. వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 6.5 kg గాంజా స్వాధీనం చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్కి తరలిస్తున్నాం. అదేవిధంగా నిన్న అనంతపురం 3 టౌన్లో చైన్ స్నాచింగ్ ఘటన ఏదైతే జరిగిందో ఆ విషయం మీద ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. యశ్వంత్ అండ్ వన్ ఆఫ్ హిజ్ కలీగ్, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. ఈ యొక్క ఘటన జరిగి విదిన్ ఒక 24 అవర్స్లోనే సీసీటీవీలు పరిశీలించి ఆ ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి, అండ్ మోరోవర్ వాళ్ళు బుర్కా వేసుకున్న వాళ్ళు, సో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి 6 తులాలు బంగారం స్వాధీనం చేసి వర్త్ ఆఫ్ 3,60,000 రూపీస్ వీళ్ళిద్దరిని కూడా రిమాండ్కి తరలిస్తున్నాం. ఈ యొక్క గాంజాకు సంబంధించిన విషయం అయితే ఇక్కడ మన జిల్లాకు సంబంధించిన నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1 kg గాంజాని దాదాపు 15,000 అన్న చొప్పున తీసుకొని 300 ప్యాకెట్గా మార్చి మళ్ళీ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినది గుర్తించడం జరిగినాయి. దీంట్లో ఎవరైతే ఈ గాంజాని వాడుతున్నారో వీళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ కోసం ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి లెటర్ కూడా పెట్టి వాళ్ళని కూడా అప్పచెప్పడం జరిగినాయి. ప్రజలు కూడా గాంజా విక్రయం, అదేవిధంగా ఈ గాంజా సేవిస్తూ ఉన్న వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ని డయల్ 100 కానీ 9440796800 నా నంబర్కి ఇస్తే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతాయి. ఎవరైతే వీటి మీద ఈ నేరాల్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ఖచ్చితంగా రిపీటెడ్ అఫెండర్ అయితే నమోదు చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్స్ అన్నప్పుడు వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. అది అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేట్ చేస్తూ వాళ్ళ మీద నిఘా పెట్టడం అని కూడా చెప్పడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఈ విషయంలో పిల్లలు ఎవరు ఉన్నట్టు బయటకు రాలేదు. ఒక్కొక్క కేసు ఎండ్ అయినప్పటికీ నెక్స్ట్ కేసుకు ముందుకు పోయేది పాత కేసు నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్తోనే నెక్స్ట్ కేసుకు ముందుకు వెళ్తున్నాం. సో దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని నెక్స్ట్ యాక్టివిటీలో కంటిన్యూ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ మంత్రి, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ అగ్రనేతలతో వెళ్లి మర్యాదపూర్వకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి వేమిరెడ్డి స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో డాక్టర్ నారాయణతో పాటు టీడీపీ అగ్రనేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ముఖ్య నేతలందరూ పార్టీకి వీడేందుకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనేనని అన్నారు. ఇక రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. ఎవరూ కూడా డబ్బుల కోసం రాజకీయాల్లోకి రారని, గౌరవం కోసం వస్తారని, అలాంటి గౌరవం లేని దగ్గర ఎందుకు ఉండడం అన్న ఉద్దేశంతోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బయటికి వచ్చేశారన్నారు. తమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతలందరూ వేమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీలో చేరాలని ఆహ్వానించడం జరిగిందన్నారు. అందుకు వేమిరెడ్డి పాజిటివ్గానే ఉన్నారని, త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందంటూ స్పష్టం చేశారు. ఖచ్చితంగా టీడీపీ పార్టీలో గౌరవం ఉండేలా చూస్తామని, అందరి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తాళ్లపాక రమేష్, టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్దిరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్, సూళ్లూరుపేట నెలవెల సుబ్రహ్మణ్యం, కొవ్వూరు ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే, నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సత్యమణి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేయటం, వారి యొక్క రాజ్యసభకి రిజైన్ చేయటం ఇవన్నీ జరిగింది. వీటన్ని కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కావలి పట్టణంలో అక్రమంగా గంజాయి తరలిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్న ముఠాని కావలి 1వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కావలి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటరమణ వివరాలను వెల్లడించారు. కావలి 1వ పట్టణ సీఐ రాజేష్ వారి బృందానికి వచ్చిన సమాచారం మేరకు ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతాల నుండి కావలికి గంజాయి అక్రమ రవాణా సరఫరా అవుతుందని కావలి పట్టణ పరిధిలోని పాపిరెడ్డి చెరువు వద్ద తనిఖీ చేస్తుండగా 8 మంది నిషేధిత మత్తును తీసుకుంటుండగా సీఐ వారి బృందంతో కలిసి అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. మరో 3 పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. ముద్దాయిని సునని రుగ్దర్ను విచారించగా ఒరిస్సా నుండి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి పట్టణంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లుగా తెలిపారు. పరారీలో ఉన్న 3 ముద్దాయిలు టైడోల్ 100 mg టాబ్లెట్స్ ను హైదరాబాద్ నుండి తక్కువ ధరకి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. టైడోల్ టాబ్లెట్స్ డిజిటల్ వాటర్ లో కరిగించి సిరంజి ద్వారా చేతి నరాలకు ఎక్కించుకుని మత్తుకు బానిసవుతున్నారని అన్నారు. ముద్దాలను అరెస్ట్ చేయడం జరిగిందని కోర్టులో హాజరుపరుస్తున్నట్లుగా తెలిపారు. ముద్దాలను పట్టుకున్న 1వ పట్టణ సీఐతో పాటు వారి సిబ్బందికి జిల్లా ఎస్పీ అభినందన తెలియజేశారు. డీఎస్పీ పేర్కొన్నారు. తిరుమలేశ్వరరెడ్డి గారి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు కావలి పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ని నిర్మూలించే భాగంగా కావలి 1 టౌన్ సీఏ గారు వారి సిబ్బంది కావలి 1 టౌన్ పరిధిలో ఇందిరానగర్లో ఉన్నటువంటి ఒక ఇల్లుని రైడ్ చేయడం జరిగింది. ఇందులో సునాని రద్దర్ అనే వ్యక్తి, ఇతని ఒరిస్సా చెందిన వ్యక్తి, ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు. ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు 30 సంవత్సరాలుగా ముసనూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉంటున్నాడు. ఇతను ఉన్న పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా నుంచి గాంజాయి తీసుకొని వచ్చి అతను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుంది. తాను ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ పాలనలో చిన్న గ్రామం అయినటువంటి చంబడిపాల గ్రామంలో 3,70,00,000 రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని గూడూరు మాజీ ఎమ్మెల్యే మరియు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం పరిధిలోని చంబడిపాల గ్రామంలో మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని చంబడిపాల గ్రామంలో నిర్వహించిన భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే మరియు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి సహకరించాలని ప్రజలను కోరారు. గ్రామంలోని వైసీపీ నాయకుడు అశోక్ ఆధ్వర్యంలో గ్రామంలోని 40 కుటుంబాలు వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఈ గ్రామంలో అభివృద్ధి పనులు చేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు 4,50,000 రూపాయల సీఎం సహాయ నిధి నుండి నిధులు విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. మీ నాయకుడిని తీసుకోరండి, లేదా ఆయన జరిగి చెప్పించండి చెప్పే పరిస్థితిలే, పేదోడు వస్తే పనిచేసే పరిస్థితి. కాబట్టి మీరు గతంలో ఒక శాసనసభ్యుడికి ఓట్లు వేశారు. అతను వచ్చి మీ గ్రామంలో చిన్న పనున్నా చేశాడా? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు అరిసినా నా పైన దూకినా నేను చాలాసార్లు వచ్చాయి ఊరికి. కానీ మీరు మనకు గెలిచిన శాసనసభ్యుడు మీ మాటకు వచ్చాడా, మీ జోలికి వచ్చాడా, మీది ఎప్పుడన్నా పలకరించి మాట్లాడా? ఒకవేళ మాట్లాడినా ఏ విధంగా మాట్లాడాడో మీకే తెలుసు. ఆయన అయిపోయింది, ఆయన టర్మ్ అయిపోయింది, ఆయన చాపు చుట్టేసాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనకు అవసరం లే. ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండో కృష్ణుడు వచ్చాడు. రెండో కృష్ణుడు వచ్చి ఆయన కూడా ఉంటాడు, ఓడిపోతే వెళ్ళిపోతాడు ఆయన కూడా చాపు చుట్టుకొని. కానీ మీ సునీల్ కుమార్ మీ సొంతోడు, లోకల్, ఎన్నే పుట్టా ఎన్నే పెరిగా, ఓడిపోయినా గెలిచినా గూడూరులో ఉంటా. మీకు ఎన్ని కిలోమీటర్లు గూడూరు. రోటరీ క్లబ్ 110 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుందని సీనియర్ రోటరీ క్లబ్ సభ్యుడు జానకి రామరెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లటూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు స్పోర్ట్స్ కిట్ యూనిఫామ్లు అందజేశారు. రోటరీ క్లబ్ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా నెల్లటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులకు గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ యూనిఫామ్లు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ రోటరీ క్లబ్ సభ్యుడు జానకి రామరెడ్డి
మాట్లాడుతూ గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ విద్య మరియు ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. రోటరీ క్లబ్ మాజీ డిస్టిక్ గవర్నర్ మునిగిరీష్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు ఉన్నారు. మా ప్రెసిడెంట్ గారు ఈరోజు మా రోటరీ క్లబ్ స్థాపించి 119 సంవత్సరాలు అయింది. ఇదే రోజు 23వ తారీఖు ఫిబ్రవరి అమెరికాలో చికాగోలో స్టార్ట్ చేశారు. అప్పుడు మొదట్లో ఇది ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ ఈ రకంగా సాగింది. తర్వాత సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో అది కూడా మా రోటరీ క్లబ్ టేకప్ చేసింది. అందులో కూడా ముఖ్యంగా విద్య వైద్యం వీటి మీద ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. వైద్యం కానీ విద్య కానీ దీన్ని ఎక్కువ ప్రజలకి ముఖ్యమైన ఈ అవసరాలు కాబట్టి వీటిని ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీసీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అల్టిమేటం. కార్యకర్తలను రాత్రిలోపు విడిచిపెట్టుకుంటే జగన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తానన్న షర్మిల. గంజాయి విక్రేతల ముఠాపై పోలీసుల ఉక్కుపాదం. 7 గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసిన గుంతకల్లు అంటౌన్ పోలీసులు. బీజేపీతోనే సమగ్ర అభివృద్ధి సంక్షేమం అంటేనే నరేంద్ర మోదీ, అభివృద్ధి అంటేనే బీజేపీ సర్కార్ తెలియజేస్తున్న బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. మనం సిద్ధం అంటుంటే బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేరంటున్నారు. ఒంగోలు సభలో ప్రసంగించిన సీఎం జగన్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.